మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హై టెన్షన్ అలానే కొనసాగుతున్న పంచాయతీ అలానే ఉంది. బికాజ్ ఎందుకంటే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో హై డ్రామా కంటిన్యూ అవుతోంది. చైర్మన్ పీఠం మాదే అని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. నలుగురు సిపిఐ కౌన్సిలర్లు కూడా ఇంకా బీఆర్ఎస్ క్యాంప్ లోనే ఉన్నారు. బాల్కసుమన్ అరెస్ట్ కేసులతో సిపిఐ నేతలు డైలమాలో పడ్డట్టుగా తెలుస్తోంది. మరోవైపు రంగంలోకి దిగిన సిపిఐ అధిష్టానం కాంగ్రెస్ తో కలిసి వెళితేనే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే కాంగ్రెస్ తో కలిసేదే లేదంటున్నారు లోకల్ సిపిఐ నేతలు. పొత్తులో పోటీ చేసి తాము గెలిచామని, ఇప్పుడు పొత్తు నుంచి బయటకొస్తే ప్రజల్లో చులకనవుతామని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలిసి వెళ్లటం కుదరదని స్థానికంగా ఉన్న సిపిఐ నేతలు తేల్చి చెబుతున్నారు. అసలు క్యాతనపల్లిలో ఎవరి బలం ఎంత అనేది ఒకసారి చూద్దాం. క్యాతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులున్నాయి. బీఆర్ఎస్ సిపిఐ కూటమిగా పోటీ చేసి బీఆర్ఎస్ 10, సిపిఐ 4 కౌన్సిలర్లను గెలుచుకుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే వీరికి మెజారిటీ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ 7 కౌన్సిలర్లను గెలుచుకుంది. ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు, 2 ఎక్సఫిషియో సభ్యుల ఓట్లతో కాంగ్రెస్ బలం 10కి చేరింది. అయితే సిపిఐకి చెందిన 4 కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు వస్తే మున్సిపాలిటీ హస్తగతం అవుతుంది. ఎలా అయినా మున్సిపాలిటీ చేజిక్కించుకోవాలని మంత్రి వివేక్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తు నుంచి బయటకొచ్చే ప్రసక్తి లేదని సిపిఐ కౌన్సిలర్లు తేల్చి చెప్తున్నారు. సిపిఐ అధిష్టానం రంగంలోకి దిగడంతో క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది.